గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 28 January 2026. ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తాను. నిన్న మనం డిస్కస్ చేసిన ఐసిఐసిఐ బ్యాంక్, సోనా కామ్స్టార్, అనంతరాజ్ ఇలాంటివి కొన్ని మన అనుకున్న వ్యూలో వెళ్ళినట్టు తెలుస్తుంది ఈరోజు క్లోజింగ్ టైంకి. ఈరోజు మనకి ఏది బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్, అట్ ద సేమ్ టైం చాలా రోజులుగా డౌన్ఫాల్లో ఉన్న ఫుట్వేర్ స్టాక్స్కి ఈరోజు ఒక బయింగ్ వచ్చింది. మేబీ ఇది కంటిన్యూ అవుతుందా, మన స్టాక్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చా అనేది వీడియోలో ఫర్దర్గా చూద్దాము. స్టాండర్డ్ డిస్క్లైమర్: ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. ప్లీజ్ do not make any trade based on the view shared in the video. థ్యాంక్ యూ. ఈరోజు మన ఫస్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే ఇది బుల్లిష్ ఆర్ బేరిష్ స్టాక్ కాదు, నేను కొంచెం చార్ట్స్లో అబ్జర్వ్ చేసింది మీకు షేర్ చేస్తున్నాను. బాటా ఇండియా కనుక మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి మనకి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఆ స్టాక్ ఈరోజు చూసినట్టయితే 845 దగ్గర వచ్చి ఈ సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది స్టిల్ మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ కాకపోయినా ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్లో మనకి కనిపిస్తుంది. ఇదే చార్టు మనకి లిబర్టీ కనుక చూసినట్టయితే లిబర్టీకి ఈరోజు కూడా మన రీసెంట్ డేస్ ఒక సపోర్ట్ 228, ఆ సపోర్ట్స్ తీసుకొని ఈరోజు ఒక హయ్యర్ సైడ్ ఫామ్ చేయడానికి ఈ క్యాండిల్ ట్రై చేసింది. ఇదే స్టాక్ మనకి ఇంకొకటి చూసినట్టయితే మెట్రో బ్రాండ్స్ కూడా చూసినట్టే సేమ్ లిబర్టీ ఏదైతే చార్ట్లో ఉందో అదే చార్ట్లో మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు మెట్రో బ్రాండ్స్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. ఆ రిజల్ట్స్ యొక్క యాక్షన్ మెట్రో బ్రాండ్స్ మీద చూపించి అట్ ద సేమ్ టైం మనకి లిబర్టీ అండ్ బాటా మీద కూడా ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుందా అనేది తెలుస్తుంది. మేబీ ఓవరాల్గా మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఫుట్వేర్ స్టాక్స్లో ఏమన్నా బయ్యింగ్ స్టార్ట్ అవుతుందా అనేది మనం కొన్ని రోజులు దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫస్ట్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే సోనా కామ్స్టార్ మనకి నిన్న కూడా మనం బుల్లి సైడే ఉంది అని చెప్పి అనుకున్నాము. అది ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. మేబీ ఇది కొంచెం డిప్ అయ్యాక మనము తిరిగి ఇది ఒక అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక బుల్లిష్ సైడ్ ఉన్న స్టాక్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్. సో హెచ్సిఎల్ టెక్ చార్ట్ కనుక చూసినట్టయితే అది క్లియర్లీ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి చూస్తుంది. ఈరోజు కనుక మనము నిఫ్టీ డైరెక్షన్లో అప్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకొకటి బుల్లిష్ సైడ్ చూపిస్తున్న స్టాక్, చాలా రోజులుగా మనకి డౌన్ సైడ్ ట్రావెల్ అవుతున్న ఎన్సిసి స్టాక్ ఈరోజు మనకి హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్తో కనిపిస్తుంది. మేబీ ఆర్ఎస్ఐ మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకసారి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కూడా వచ్చాక మనం ఈ స్టాక్ని చూడొచ్చు. ఇంకొక కొన్ని స్టాక్స్ వచ్చేసి మనకి కొచ్చిన్ షిప్ యార్డ్. ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి దీని యొక్క రెసిస్టెన్స్ నుంచి బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కూడా మనకి 58 ఉంది. అండ్ మేబీ కొంచెం ఒక డిప్ వచ్చాక మన కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా బయింగ్కి ఆపర్చునిటీ లాగా ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి డిఫెన్స్లో కొన్ని మెజగాన్ డాక్లో కూడా సేమ్ చార్టే కనిపిస్తూ ఉంది. సో 1330 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఇది అప్ సైడ్ ఏదన్నా మూవ్ అవుతుందా అనేది చూడాల్సి. బట్ మెజగాన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, బిఈఎల్, హెచ్ఏఎల్ మనకి సేమ్ చూపిస్తూ ఉన్న బడ్జెట్, సండే రోజు బడ్జెట్ ఉంది. ఆ ఈవెంట్ని బేస్ చేసుకొని మనం ఈ స్టాక్స్ని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సైడ్ చూపిస్తున్న ఒకే ఒక స్టాక్ హెక్సావేర్. మనకి వేరే సైడ్ చూపిస్తున్న స్టాక్ ఎక్సావేర్ ఒకటి మనకి వేరే సైడ్ ఈరోజు చూపిస్తుంది. ఫ్యూచర్స్ స్నాప్షాట్ కనుక చూసినట్టయితే నేను వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ని చెక్ చేస్తాను. సో అవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే సిజీ పవర్, బిఈఎల్,
బిహెచ్ఈఎల్, తర్వాత వచ్చేసి మనకి బంధన్ బ్యాంక్, మళ్ళీ కెనరా బ్యాంక్, బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కువ లాంగ్ బిల్డప్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో మనకి షార్ట్ సైడ్ యాక్సిస్ బ్యాంక్లో ఎక్కువ హ్యూజ్ వాల్యూమ్ మల్టిపుల్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాక మనకి 1250 నుంచి అది స్ట్రైట్ 1330 దాకా ఆ ప్రైస్ మూవ్ అయింది. సో ఆ ప్రైస్కి వాళ్ళు షార్ట్స్ ఏమనుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక స్టాక్ మనం గమనించాల్సింది హిందుస్థాన్ జింక్ కనుక చూసినట్టయితే సిల్వర్ ప్రైజెస్కి కోరిలేట్ చేసి ఈ స్టాక్ మనం పెరుగుతూ ఉంటుంది. సిల్వర్ ప్రైస్ పెరిగింది అంటే హిందుస్థాన్ జింక్ క్యాష్ సైడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఈ స్టాక్కి ఈరోజు ఓఎఫ్ఎస్ న్యూస్ సంథింగ్ ఉంది. మేబీ ఆ రీజన్తో ఈ స్టాక్ ఏమన్నా ఎక్కువ బిల్డ్ అయ్యాయా అనేది గమనించాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కడ షార్ట్ కవరింగ్ వస్తుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో షార్ట్ కవరింగ్ వస్తుంది. లాంగ్స్ ఎక్కడ అన్వైండ్ అవుతున్నాయి అంటే ఫెడరల్ బ్యాంక్లో లాంగ్స్ అన్వైండ్ అవుతాయి. మీరు కనుక గమనించినట్టయితే ఫెడరల్ బ్యాంక్ మనకి రీసెంట్ 52 వీక్ హై వెళ్తూ ఉంది. మేబీ ఇప్పుడు అక్కడ ఏమన్నా ఆ ప్రైస్ స్టాగ్నేట్ అవుతుందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. Thank you for watching Shark Sudarsana. If you like this video, please do like, share and subscribe. Thank you.